నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాలి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు 4వ రోజున జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి 60 రోజుల్లో అంటే అసెంబ్లీకి వెళ్ళకపోతే అనర్హత వేటు పడుతుందని రఘురామకృష్ణంరాజు గారు స్పష్టంగా చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఇక అసెంబ్లీకి వెళ్తారా? మరోపక్క చూసుకుంటే వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. అయితే ఇక ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇక జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి గారైతే పార్టీల పగ్గాలో అప్పజెప్పాలని వార్తలైతే వస్తున్నాయి గట్టిగా. అసలు నిజంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి? ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఆడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోతే 60 రోజుల్లో అనర్హత వేటు పడుతుందని రఘురామకృష్ణంరాజు స్పష్టంగా చెప్పారు. అయితే ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తానంటేనే వస్తానన్నాడు. వీళ్ళు ఇవ్వడం కుదరదు అబ్బాయి, నువ్వు ఎలాగ అడుగుతున్నావు, నీకేం సుతా మొదలు తెలియకుండా ఉంది, నీకు ఎలాగ వస్తారా బాబు అన్నాడు. మైక్ ఎవరు అన్నాడు. మీకు బోళ్ళంతసేపు మైక్ ఇస్తాం, మీకు ఎంత టైం ఇవ్వాల్సి ఉంటుందో అంత టైం ఇస్తాం, మీకు ఇబ్బంది లేదు, రెండరా బాబు అన్నారు. తర్వాత అంటే రోజుకో రకంగా చెప్తున్నాడు ఆయన. లేకపోతే నేనేం అభ్యంతరం పెట్టి నేను రాజీనామా చేస్తాను, ఎంపీకి పోతాను, మీరు వెళ్ళండి పెద్దరెడ్డి గారిని తీసుకుని ఇలా మాట్లాడుతున్నాడు అతను. ఈ క్రమంలో అంటే వరుసగా 4 రోజుల నుంచి జనాలు ఆసక్తిగా వస్తారు, సడన్గా ఎప్పుడోకప్పుడు వస్తాడేమో. ఎందుకంటే వరుసగా 60 రోజులు హాజరు కాకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు సీట్ ఖాళీ వద్దని స్పీకర్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అది కూడా హాజరు దొంగతనంగా లోపలికి వచ్చి చేయించుకోవడం ఇవన్నీ కుదరదు, మీరు జీతాలు తీసుకోవడం కరెక్ట్ కాదన్నాడు ఆయన. వీటి మీద కూడా పొడుచుకొచ్చింది వాళ్ళకి. మేము ఇవన్నీ కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాడు. జీతం తీసుకుంటున్నాడు, పని చేయకుండా అనేటువంటి. మరి ప్రజల్లో చులకనవుతారు కదా, వాళ్ళ బాధ్యత ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడాలి, సమస్యలు ఏమైనా ఉంటే నిలదీయాలి వాళ్ళని. ఈ పని వీళ్ళు లేక వాళ్ళే సమస్యలు చెప్తున్నారు, పరిష్కారం అడుగుతున్నారు, వాళ్ళ చర్చ జరుగుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఇతనికి ఏమనిపించిందంటే జగన్మోహన్ రెడ్డి ఇదేట్రా బాబు, మళ్ళీ సైడ్ వేస్తారు వీళ్ళు, మనం ఉన్న లేపని ఒకటి అనుకుంటున్నారు వాళ్ళు, మనం ఎలా పోతే ఇంకా బాగా జరుగుతుంది సభ, ప్రశ్నలు వాళ్ళే వేస్తున్నారు, సమాధానం వాళ్ళే చెప్పుకుంటున్నారు, ఇంకా మొత్తం అంతా వాళ్ళే యాక్ట్ చేసుకుంటున్నారు, మనకు పాత్ర లేకుండా పోయింది. రాబోయే రోజుల్లో ప్రజలు మీకు ఎందుకంటే మీకు పని ఏముంది, మీరు వెళ్ళినప్పుడు ఎలాగన్నా అని చెప్పేసి ఆ పది కూడా రావేమో అన్న ఫీలింగ్ వచ్చింది ఆయనకి. అలాగని చెప్పేసి ధైర్యం చేసి లోపలికి వెళ్దామంటే ఎదురుకుండా ధ్వజస్తంభంలాగా అచ్చెన్నాయుడు గారు కనపడతాడు, స్పీకర్ అయ్యాన్ పాత్రుడు గారు కనపడతారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కనపడతారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరినీ గతంలో తను అన్న మాటలో తను ఇబ్బంది పెట్టింది అన్నీ గుర్తుకొస్తాయి. వాళ్ళు గుర్తు చేస్తారో అని భయపడుతున్నాడు, కానీ ఇతనికే గుర్తుకొస్తాయి ఖచ్చితంగా. వాళ్ళు ఏమనరు, ఇతన్ని ఏమీ విక్రించరు. అసంబద్ధమైన అసందర్భ ప్రాలాపన చర్చ జరిగి ఎవరన్నా కామెంట్ చేస్తే కనుక అతను ఏదైనా ప్రశ్నలు ఏమైనా ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తారు. ఆ సమాధానంలో ఇతను అవకతవకలన్నీ బయటకు వస్తాయి. అంచేత అది నష్టమే అతనికి. ఇతను ఒకటంటే 100 రెడీగా ఉంటాయి అక్కడ, ఇతను చేసిన పనులు, తప్పుడు పనులు. ఇవన్నీ తోటలు ఆలోచించి ఎలా చేసినా మనకే దెబ్బ అని లోపలికి వెళ్తాం, గుబులు దిగులు బెంగ భయం అన్నీ వచ్చేసి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి ఏం తోచట్లా ఎటు పోవాలో. ఇప్పుడు అతను దయనీయమైన పరిస్థితి ఏంటంటే, ఏ కౌన్సిల్ అయితే వద్దనుకున్నాడో 300 కోట్ల దండగా ఎందుకు అనవసరం అన్నాడో, ఇవాళ దాన్నే అక్కడ గట్టిగా పోరాడండి మన వాళ్ళు అని చెప్పాల్సిన పరిస్థితి. అక్కడే అతనికి ఎంతో కొంత బలం ఉండి ఇవాళ అతను ఉనికిని అదే కాపాడుతుంది. అంటే అదే విధి. నువ్వు ఎవరినైతే వద్దనుకుని తోసేసావో వాళ్ళ అవసరం నీకు ఏర్పడింది. అలాగే నువ్వేమనుకున్నావు, మనం అనుకున్నామని అన్నీ జరగమంటారు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మేము చాలా అధికంలో, మాకన్నా అందరూ తక్కువే, మేము శాశ్వతంగా ఉంటాం ఈ పొజిషన్లో అని ఎప్పుడు అనుకోకూడదు. ఇది ఒక రుజువు. ఈ మధ్యన రీసెంట్ కాలాల్లో ఇది ఒక రుజువు. అంటే బళ్ళు ఓడలు బళ్ళు, ఒక ఊరు రాజు మరో ఊళ్ళో బంటు, ఇలాంటివన్నీ సామెతలు వచ్చినాయి. ఊరికి ఆ నానుడి అంటారు వాటిని. అవి అక్షర సత్యాలు అయిపోయి కనపడతా ఉన్నాయండి ఇప్పుడు. ఇతను సరే ఇప్పుడు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇలా వదిలేసినా ప్రజల్లో చులకనవుతున్నాడు, వెళ్ళినా చులకనవుతాడు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత అబాస్ పాలయ్యాడు అనుకోండి, ఏదో సందర్భం వస్తుంది, ఏదో దాని మీద విమర్శిస్తాడు. విమర్శించినప్పుడు వాళ్ళు నువ్వు ఇలా చేసావు కదా, ఇదంతా నువ్వు పెట్టిన ముప్పే కదా అని చెప్తారు. ఓ పక్కన మద్యం స్కాము, కరెక్ట్గా ఈయన అసెంబ్లీలో ఉండగా ఇతని పేరు వచ్చేసింది అనుకో, అసెంబ్లీ నుంచి బయట రాగానే అరెస్ట్ చేస్తారు. అదో భయం.
ఇలా రకరకాల ఆలోచనలు పోతూ ఉంటాయి. రాత్రులు నిద్ర పట్టదు, అర్ధరాత్రి కూడా బాసిపట్లు వేసి కూర్చుని వాళ్ళ నాన్నగారికి ఏకెత్తా ఉంటాడు, రండి బాబు మాట్లాడండి, నా పరిస్థితి బాగోలేదని. వాళ్ళ చిన్నాన్ని అడ్డుకుంటాడు అక్కడ, నువ్వు వెళ్ళక నన్ను చంపించే ఇతనని. పైన ఉంటారు కదా వాళ్ళిద్దరు ఉన్నాయి, అంటే నమ్మితే అన్నీ నమ్మాలి కదా. పైన వాళ్ళిద్దరు చెరుకు పక్కన కూర్చొని చూస్తూ ఉంటారు కింద ఏం జరుగుతుందని. జరుగుతున్నప్పుడు ఇతను పిలుస్తూ ఉంటాడు వాళ్ళ నాన్నగారిని, రండి నాన్నగారు చెప్పండి. ఆయనే చెప్పాడు, నేను రాత్రులు మాట్లాడతాను మా నాన్నగారితో అని. అలాగే వాళ్ళ నాన్నగారు పిలిచినప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చాడనుకో, వస్తాను బయలుదేరాడనుకో, అన్నయ్య అని చేయబట్టుకుంటాడు. చూడాలి నన్ను ఎలా కొట్టి చంపేసాడు అతను, నీకు తెలియదా, నీకు ఇష్టమేనా నన్ను చంపేస్తాం, అలాగా కొట్టేస్తాం, మామూలుగా చంపేయచ్చు కదా, అంత అలా కొట్టి చంపాలని నన్ను అని చెప్పి అడుగుతాడు. మన డెఫినెట్గా తమ్ముడు పట్ల కొడుకు కంటే ఎక్కువ ప్రేమ ఉన్నా లేకపోయినా ఇద్దరు కలిపి ఒక రూమ్లోనే ఉంటున్నారు కాబట్టి పైన కొంచెం రూమ్మేట్కి పైన హెల్మేట్కి కొంచెం వాల్యూ ఇస్తారు కదా. ఏంటంటే మన ఇంట్లో చుట్టాల కంటే కూడా మన రూమ్లో ఉన్న రూమ్మేట్కి వాల్యూ ఇస్తాం కదా, మన ఇంట్లో వాళ్ళ కంటే కూడా. అలాగా రావడం మానేస్తాడు. సలహాలు చెప్పేవాళ్ళు లేరు. అతను సజ్జల రామకృష్ణారావు అతను ఏం ఆడుతున్నాడు అడగని తెలియదు, వాళ్ళ కొడుకు కేసులో ఉన్నాడని తెలియగానే అతనికి మానసిక అస్వస్థత వచ్చింది. అతను కూడా ఏం మాట్లాడుతున్నాడు, అతను మన కాంక్లేవ్లో ఏం మాట్లాడుతున్నాడు అతనికి తెలియలేదు. ఇలాగ అతనికి నమ్మదగిన వాళ్ళు, నమ్మకం ఉంచుకోవచ్చు అనుకున్న వాళ్ళందరూ కూడా చాలామంది వెళ్ళిపోయారు. విజయసాయిరెడ్డి దూరంగా పోయాడు. ఇలా రకరకాలుగా అతను ఒంటరి అయిపోయాడు. ఇలాంటి సమయంలో వార్తలు ఒక పత్రికలో వచ్చింది, భారతిరెడ్డి గారు యాక్టివ్ అవుతారు రాజకీయాల్లోకి, ఈ పార్టీని నడిపిస్తారని. అందులో ఆ పత్రిక రాసిందంటే ఎంతో కొంత నిజం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ప్రెడిక్షన్స్ ఒకవేళ ప్రెడిక్షన్ అయినా అవి నిజాలైనవి, ఊహాజనితమైనా సరే నిజాలైనవి వాళ్ళు చెప్పిన చాలా వరకు ఉన్నాయి. అలాగా ఏమన్నా వాళ్ళకైనా సమాచారం ఉందేమో, అంతర్గతంగా వాళ్ళ తాలూకు మనుషులు ఎవరన్నా ఒక సూచాగి అని చెప్పారేమో. మీడియా వాళ్ళకి ఆ సోర్సెస్ ఉంటాయి. ఏం జరగవచ్చని ఆలోచన పడుతున్నారు అంతా. జగన్మోహన్ రెడ్డి గారు, నేనేమనుకుంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి, రాకుండా ఉండలేడు, రాలేడు, వచ్చితే ఓ తంట, రాకపోతే ఓ తంట కింద. దానికంటే కూడా రాజీనామా చేస్తే బెటర్ అనుకుంటాడు. చేసేసి అవినాష్ రెడ్డిని కూడా ఖాళీ చేయించి తను ఎంపీగా పోటీ చేద్దామని ఒక ఆలోచన ఉండొచ్చు. ఎంపీగా గెలిచి అతను గెలుతాడని ధీమా ఉంటుంది. ఎంపీగా గెలిచి ఇక్కడ ఈ గోల ఉంటుంది, ఢిల్లీలో పడి ఉండొచ్చు, వాళ్ళ ఊట్లు నాకొచ్చి అక్కడ లైన్లో పెట్టుకోవచ్చు అనుకుంటాడు అక్కడ ఉంటే. అర్థమైందా? అది ఒక ఆలోచన. మరి ఖాళీ అయిన పులివెందుల సీట్ ఎవరో భారతి గారికి ఇవ్వచ్చు. భారతి గారు అక్కడ పోటీ చేశారనుకో, భారతి గారు వచ్చి అసెంబ్లీలో కూర్చుంటుంది. అప్పుడు ఇప్పుడున్న అధికార పక్షానికి జగన్మోహన్ రెడ్డిని విమర్శించేంత ఛాన్స్ ఈవిడ మీద ఉండదు. ఎందుకంటే ఆవిడ ప్రత్యక్షంగా పాల్గొలేదు కాబట్టి, ఏ నిర్ణయం ఆవిడ తీసుకోలేదు కాబట్టి, ఈ అవకతవకలన్నిటికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి అతను పక్కన పోయాడు కాబట్టి ఈవిడ మీద కొత్తగా ఆరోపణకి ఏమి ఉండదు. ఏదైనా ఒకటి రెండు మద్యం కేసులు ఆవిడైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే తప్ప మిగతా వాటిలో ఆవిడ ఫ్రెష్ ఈ రాజకీయాల్లో ప్రజాప్రతినిధిగా. కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి. దాన్ని వాడుకోవడానికి ఆ వ్యూహం పన్నొచ్చు వాళ్ళు. దానికి వీళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి. అది సార్, మొత్తానికి భారతిరెడ్డి గారు వస్తే ఏ విధంగా ఉండబోతుందంటే ఏమంటే, అదే ఇప్పుడు ఆ భారతిరెడ్డి గారు వచ్చారనుకో, ఆవిడ విమర్శ చేస్తుంది. ఇప్పుడు ఆ పార్టీ నేతలతో కూడా సమావేశం కాబోతుంది. ఏదన్నా కొన్ని విమర్శలు చేసిందనుకో, దానికి వీళ్ళు మామూలుగానే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసాడు అనుకోండి, ఇదంతా నీ నిర్వాహకమే కదా అని చెప్పి ఆయన మీద పడతారు. అసలు ఆయన చేయడం కూడా భయం ఆయనకి. ఈవిడ ధైర్యంగానే చేసేస్తుంది, ఎందుకంటే ఆవిడ చేయలేదు కదా పరిపాలన. కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ దాన్ని వాడుకుంటాడు అనుకుంటున్నాను నేను. సార్, మొత్తాన్ని చూసుకుంటే మరి ఎమ్మెల్యే నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న జగన్మోహన్ అంటే ఇదంతా కూడా సజావుగా జరిగితే, ఈయన ఎమ్మెల్యేగా ఆవిడని పోటీ పెట్టి ఈయన ఎంపీకి ఈయన వచ్చి ఇక్కడ ఈయన ఎంపీగా ఈసారి మడతెట్టేశారు అనుకోండి, అధికారంలో ఉన్నారు కదా వీళ్ళు, పెట్టేయచ్చు. అలాగే అక్కడ భారతీరెడ్డి గారి మీద సునీత రెడ్డి గారిని పెట్టారు పోటీ. అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన ఆస్తి అనుకుంటారు అందరూ. పులివెందుల సీటు అయితే రాజశేఖర రెడ్డి గారు నిలబడాలి, లేకపోతే జగన్ రెడ్డి గారు నిలబడాలి, లేకపోతే విజయలక్ష్మి గారు నిలబడాలి, లేకపోతే వివేకానంద రెడ్డి గారు నిలబడాలి. వాళ్ళు కాకుండా బయట నిలబడితే వాళ్ళకి వీళ్ళ కుటుంబానికి సంబంధించి సునీత రెడ్డి గారు నిలబడితే కనుక ఆవిడకి వాళ్ళ ఫాదర్ పోయాడు, అన్యాయం జరిగింది, ఆ సానుభూతి ఉంది కాబట్టి ఆవిడే గెలవచ్చు. వీళ్ళు మొదటికే మోసం రావచ్చు జగన్మోహన్ రెడ్డికి. మొన్నే జడ్పీటీసీ అది గెలిచారు కాబట్టి మంచి రెట్టించిన ఉత్సాహంతో సునీత రెడ్డి గారికి వాళ్ళకి పనిచేసేసి టకాలమల్ని ఆవిడ ఓడించారు ఇంకో, వాళ్ళ కథ సమాప్తం. అదే సార్, మొత్తాన్ని చూసుకుంటే భారతిరెడ్డి గారు రాజకీయాల్లోనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక లిక్కర్ స్కామ్ సంబంధించి అరెస్ట్ కూడా అని ఒక పక్క వార్తలు వస్తుంది. ఎలా చూడాలి సార్ దీన్ని? లిక్కర్ అరెస్టులు దాని పని చేసుకుపోతుంది, ఎవడా ఆపలేడు.
అలాగని ముందు కూడా జరపలేడు. మనకు కావాలని చెప్పి రేపు అరెస్ట్ చేయమంటే జగన్ అరెస్ట్ చేయరు. పర్ఫెక్ట్గా ఇంకా ఒక్కసారి ఆ వలలో చిక్కితే, ఇప్పుడు కుక్కలు పట్టుకునే వాళ్ళు వస్తారు కదా, ఆడ ఒక కర్రకి ఒక డొంకినీలాగా కట్టి పెద్ద వల్లాడుతుంటుంది, అందులో దూరిన తర్వాత అది ఈతలు రాలేదు ఏంటండి, అలాగే చేస్తారు అతన్ని. అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్.